వైసీపీ నాయకులు చేపడుతున్న రీలే నిరాహార దీక్షలను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎద్దేవా చేశారు. అనంతపురం రుద్రంపేట పంచాయతీలోని చంద్రబాబు నగర్లో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే గత 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు నగర్లో గల 35 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం చూపుతూ 1.44 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మెగా డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. మా నారా లోకేష్ గారి కృషినిగా అయితే ఏమి, నారా లోకేష్ గారి చేసిన రిక్రూట్మెంట్ అయితే ఏమి, ఎక్కడే కానీ చిన్న కామెంట్ కానీ చేయలేరు. మీరు ఒక చిన్న ఆధారం చూపించండి ఎక్కడే కానీ. గత 20 రోజుల నుంచి అడుగుతున్నాము, ఒక ఆధారం తీసుకొని రండి బయటికి. ఎక్కడన్నా ఇది డ్యామేజ్, ఇక్కడ పేపర్ లీక్ అయిందనో, లేకపోతే ఇక్కడ ఇది తీసుకున్నారని చెప్పేసి గత 20 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోకుండా రిలే నిరాహార దీక్షలు అంటారు, రోడ్ ర్యాలీలు అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మట్లేదు. పబ్లిక్ 11 సీట్లే ఇచ్చినారు. వచ్చే ఎన్నికల్లో అవి కానీ రావేమని భయంతో, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, డిపాజిట్ కానీ అనే భయంతో ఏదో ఒక ఇది చేయాలి. కాబట్టి ఈరోజు మళ్ళీ రిలే నిరాహార దీక్షలు అని చెప్పేసి పెట్టి మా యువ నాయకుడి మీద బురుజల్ల చేయ ప్రయత్నం చేస్తున్నాడు. మా యువ నాయకుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు. నీ మాదిరి 10th క్లాస్ పేపర్లు లీక్ చేసుకొని పాస్ అవ్వాలా, డిగ్రీ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలా. మా యువ నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడుగా ఎదిగాడు. ఎవరి ఆధ్వర్యంలో ఎదిగాడు? మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకి మారు పేరు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్నారు. విద్యాశాఖ ఎంతో అనేది ఇచ్చాడు. ఈరోజు టీచర్లు నువ్వేం తీసుకెళ్ళి మద్య షాపుల దగ్గర నిలబెడితివి, బాత్రూమ్ దగ్గర నిలబెడితివి. ఈరోజు టీచర్స్ తలెత్తుకునే విధంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి స్టూడెంట్స్ ఇచ్చే విధంగా ఈ 2 ఏళ్ల కాలంలోనే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేశారు. చేస్తూ ఉంటే ఆ కడుపు మంట తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఖచ్చితంగా గొడ్డల పార్టీకి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇలాంటివి కార్యక్రమాలు మానుకోండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. అయ్యా మేము డెవలప్ చేస్తాం, అయ్యా లేకపోతే మాకు అవకాశం ఇస్తే ఇది చేస్తామని చెప్పేసి అడుక్కోవాలి. కానీ ఎంతసేపు ఉన్నా మా యువ నాయకుడి మీద, నారా లోకేష్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే వచ్చే ఎలక్షన్స్లో కనీసం డిపాజిట్లు కానీ రాకుండా ఓడిపోతారని చెప్పేసి తెలియజేస్తాం. ఇంత హయోమైన పరిస్థితుల్లో రెండోసారి డిఎస్సీ అంటే వదులుతామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు కదా, దానికి ఏమంటారు? అయోమయ పరిస్థితి ఏమీ లేదు. మేము చేసేది కరెక్టు. ఎక్కడ ఒక టీచర్ని మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరి దగ్గరికి అన్నా వెళ్ళి అడగండి, ఏమ్మా ఎక్కడన్నా పేపర్ లీక్ అయినా లేకపోతే ఇంకోటి అయింది. పాప మా డిఎస్సి టీచర్స్ ఎవరైతే 16,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ ఉద్యోగాలను పనంగా పెట్టి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ ఇదే కాదు, ఈ డిఎస్సీనే కాదు, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ వదులుతాం, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రతి దీంట్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగాలు కల్పించే బాధ్యత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ డివిజన్లో దాదాపు డివిజన్ కాదు, రుద్రంపేట పంచాయతీలో ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 13 కోట్లకు పైగా రోడ్ వర్క్లు అయితే ఏమి, అలాగే డ్రైన్లు అయితే ఏమి, ఇవన్నీ జరిగాయి. గత 5 ఏళ్ళు ఎక్కడైనా ఒక డ్రైన్ వెళ్ళేది, ఎక్కడైనా సీసీ రోడ్డు నిర్మించారేమో అడుగు. ఈ సీసీ రోడ్డు దాదాపు 25 ఏళ్ళకు పైగా పెండింగ్లో పెట్టారు. ఇది చిన్న కాదు చూపించి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి కేవలం 2 నెలల కాలంలోనే 1,20,00,000 రూపాయలతో హైవే నుంచి 400 మీటర్ల కనెక్టివిటీ తీసుకొచ్చి పెట్టాం. గతంలో ఈ కాలనీ నుంచి బయటికి హైవే కనెక్ట్ అవ్వాలంటే, బయటికి రావాలంటే దాదాపు 3-3.5 కిలోమీటర్లు చుట్టుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు 400 మీటర్లు రోడ్డు వేసి ఈరోజు కనెక్టివిటీ హైవేకి పెట్టాం. అంటే ఒక పక్కా ప్రణాళికతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో పక్కా ప్రణాళికతో ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తాను. సిబిఐ ఎంక్వైరీ లాస్ట్లో వేశారు, గతంలో వేశారు కదా. కర్నూలులో ఏం చేశారు? సిబిఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఏం చేశారు? సిబిఐ వాళ్ళని అడ్డుకున్న ఘనత గొడ్డల పార్టీది. మేము భయపడేది సిబిఐ ఎంక్వైరీ కాకపోతే ఏమై ఎంక్వైరీ వేసుకోవచ్చు. మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, చర్చకి రమ్మని. డిఎస్సి మీద అయితే
మద్య కుంభకోణం మీద అయితే ఏ దానికైనా చర్చకు వచ్చినా మేము రెడీగా ఉన్నాం.